Hello everyone, this is Ravali from Career Coach, and today let's see 12th March current affairs. And if anyone of you who is watching this lecture మీకు ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నా, సో if you want any information regarding our courses or anything, you will contact to the number which you are seeing on the screen. సో స్క్రీన్ మీద చూసే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. You will get a quick response, okay? And without doing any late, let's start today's current affairs. So first thing, so what is the first news? So it is regarding Indigo CEO. So Peter Elbs has stepped down as the chief executive officer of Indigo with effect from March 10th, 2026. సో ఏంటి మరి ఇదంతా అంటే జస్ట్ ఏం నథింగ్. సో ఇండిగో సిఇఓ ఉన్నారు కదా పీటర్ అర్బ్స్. సో తను స్టెప్ డౌన్ చేశారు అండ్ న్యూ సిఇఓ కోసం వెతుకుతున్నారు. అండ్ ఈ గ్యాప్లో ఇంట్రీమ్ లీడర్గా ఎవరు జాయిన్ అయ్యారు? రాహుల్ Bhatia is, looking over this leadership things anamata. So he is nothing but managing director of Indigo, and now he is taking care of all these things. So ee current affairs nunchi meerem nerchukovali. So that is nothing but you should know about Indigo. So Indigo is the India's largest airline by market share. Okay, ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్ గుర్తుపెట్టుకోండి ఇండిగో. అండ్ పేరెంట్ కంపెనీ ఏంటి? సో ఇండిగో ఇస్ అ నాట్ పేరెంట్ కంపెనీ. సో ఇట్ ఈస్ ఆపరేటింగ్ అండర్ వన్ పేరెంట్ కంపెనీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి ఈ కరెంట్ అఫైర్స్ నుంచి? ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇండిగో ఇస్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్ అండ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అండర్ విచ్ పేరెంట్ కంపెనీ? ఇంటర్గ్లోబ్ ఏవియేషన్. ఓకే, సో థింగ్స్ తెలిసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి this airline is known for its low cost carrier model. Okay, so people friendly, passenger friendly, low cost carrier model and extensive domestic network. So it is famous for like customer friendly things. So this is all about this news. And let's see the question: who resigned as the CEO of Indigo in March 2026? Who is he? He is nothing but Peter Elbs. Okay, and interim word ante enti? Interim ante it is nothing but ఫర్ ది టెంపరీ థింగ్, ఫర్ ది టైమ్ బీయింగ్. అంటే మనకి ఇప్పుడు ఒక కొత్త సీఈఓ వచ్చే వారికి, సో ఈ గ్యాప్లో ఫర్ ది టైమ్ బీయింగ్ హూ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ లీడర్? సో రాహుల్ భాటియా ఈస్ ఎ ఇంట్రిమ్ లీడర్. చలో ఫినిష్డ్ రిగార్డింగ్ దిస్ కరెంట్ అఫైర్స్. లెట్స్ గో టు నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇట్స్ ఇస్ ఎ ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్. సో మీరు ఏమైనా అనొచ్చు, ఇప్పుడు మన ఇండియాలో కరెంట్ ట్రెండింగ్ టాపిక్. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిగార్డింగ్ గ్యాస్ సప్లై, ఎనర్జీ సప్లై, ఆయిల్ సప్లై. సో ట్రెండింగ్ నడుస్తుంది కదా, సో దానికి రిలేటెడ్ థింగ్. సో మనం ఓవరాల్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కవర్ చేసేద్దాం. సో ఈ టాపిక్లో మనకి టూ మెయిన్ థింగ్స్, టూ మెయిన్ ప్యాసేజెస్ ఆర్ ఇన్ న్యూస్. సో అవేంటి ఒకసారి చూసి లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, దే ఆర్ నథింగ్ బట్, సో వాట్ ఇస్ దట్? గల్ఫ్ ఆఫ్ హార్మోస్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అండ్ సూయజ్ కెనాల్. సో వీటి గురించి మనం చూసేద్దాం ఒకసారి. ఓకే, సో మనం అనుకున్నాం కదా. సో నౌ లెట్స్ సీ రిగార్డింగ్ దిస్, దట్ ఈస్ నథింగ్ బట్ రిగార్డింగ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అండ్ సూయజ్ కెనాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక్కడ మనకి లెట్స్ సీ దిస్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా, సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనమాట. సో ఇక్కడ మనకి కెనాల్ ప్యాసేజ్ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ సూయజ్ కెనాల్. సో దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇట్ ఈస్ అ న్యాచురల్, కంప్లీట్లీ న్యాచురల్ స్ట్రేట్ అండ్ ఇట్ ఈస్ ఎ సీ ప్యాసేజ్. మరి సూయజ్ కెనాల్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్ థింగ్, ఇట్ ఈస్ అ ఆర్టిఫిషియల్ కెనాల్ బిల్ట్ బై హ్యూమన్స్. మరి ఈ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలి కదా. సో ఇట్ ఈస్ బిట్వీన్ ఇరాన్. వాట్? స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ బిట్వీన్ ఇరాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ లో ఇరాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ ఇన్ ది సౌత్. ఓకే, లైక్ దిస్ ప్లేస్ ఇరాన్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి యుఏఈ ఉంటుంది, ఇట్ సైడ్ ఒమాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మరి సూయజ్ కెనాల్ లొకేటెడ్ ఎంటైర్లీ ఇన్ ఈజిప్ట్. ఓకే, కంప్లీట్లీ ఇన్ ఈజిప్ట్. మరి వాటర్ బాడీస్ దేనికి దేనికి కనెక్ట్ చేస్తుందో అది కూడా చూడాలి కదా. మన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఏం చేస్తుంది? ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అండ్ అరేబియన్ సీ. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఏం చేస్తుంది? ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ వాట్? గల్ఫ్ ఆఫ్ ఒమాన్, సో అండ్ ది అరేబియన్ సీ. మరి సూయజ్ కెనాల్ ఇట్ కనెక్ట్స్ మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీ. ఓకేనా? ఫస్ట్ రివిజన్, లెట్స్ డూ ఇట్. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ connect what? Persian Gulf with Gulf of Oman and the Arabian Sea.
అండ్ Suez కెనాల్ ఏం కనెక్ట్ చేస్తుంది, మెడిటేరియన్ సీ విత్ ద రెడ్ సీ. సో ఫినిష్డ్. టైప్ చూసేసుకున్నాం, లొకేషన్ చూసుకున్నాం, నెక్స్ట్ వాటర్ బాడీస్ దేన్ని కనెక్ట్ చేస్తుందో చూసేసుకున్నాం. నెక్స్ట్ లెంత్ ఆర్ విడ్త్ చూడాలి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ వెరీ నారో. ఇక్కడ మనకు తెలిసిపోతుందిగా, ఇట్ ఈస్ వెరీ నారో. అండ్ ఎంత వైడ్ ఉంటుంది, 33 కిలోమీటర్స్ వైడ్. ఓకే. అండ్ నెక్స్ట్ Suez కెనాల్ ఎంత లాంగ్ ఉంటుంది, 193 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనం ఇంతగానం వీటి గురించి ఎందుకు చదువుకుంటున్నాం అది కూడా తెలియాలిగా మనకి. సో మేజర్ గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ రూట్. ఓకే. దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇస్ అ global oil and gas route. So that's why it is trending in news. And India is also facing some of the crisis, little bit of crisis as of now. Let's see how ante future lo ela untundo. Next, major international trade shipping route Suez Canal. So trade shipping anta ikkada nunchi jarugutundi. Next, global share enti, around 20% of world oil supply passes through this. అంటే అక్కడ నుంచి కంప్లీట్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అటు కంప్లీట్ ఏంటి 20% ఆఫ్ ది వరల్డ్ ఆయిల్ సప్లై అనేది పాసెస్ త్రూ ది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. మరేంటి Suez కెనాల్ నుంచి అబౌట్ 30% ఆఫ్ గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్ పాసెస్ త్రూ దిస్. సో ఈవెన్ దో దిస్ ఇస్ వెరీ నారో, ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ అనమాట. నెక్స్ట్ స్ట్రాటజిక్ రోల్ చూస్తాం. క్రిటికల్ ఎనర్జీ చోక్ పాయింట్ ఫర్ గల్ఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. సో చోక్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ అంటే ఇక్కడ ఎలా చెప్పాలి, దట్ ఈస్ లైక్ కంప్లీట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వెరీ నారో. అంటే ఇప్పుడు మనం ఏమన్నా గొంతులో ఇరుక్కునేంత నారో పాయింట్ ఉంటుంది కదా సమ్ టైమ్స్. సో అట్లనే ఈ కెనాల్స్, ఈ స్ట్రేట్స్ ఏంటంటే చాలా నారో ప్యాసేజ్ ఉంటుంది అనమాట. అండ్ నారో ఉండడమే కాకుండా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ఎనర్జీ చోక్ పాయింట్ ఫర్ గల్ఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, క్రిటికల్ ట్రేడ్ షార్ట్ కట్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. నెక్స్ట్ నియర్ బై కంట్రీస్ ఏంటి, ఇరాన్, ఒమాన్, యుఏఈ. సో మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నియర్ బై కంట్రీస్ ఇరాన్, ఒమాన్, యుఏఈ. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ఇన్ ఈజిప్ట్. వాట్ Suez కెనాల్. సో ఇప్పుడు పర్పస్ ఏంటి, నేచురల్ జియోగ్రఫికల్ ప్యాసేజ్ ఏంటి, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. సో Suez కెనాల్ ఎప్పుడు 1869లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ 1869 టు షార్టెన్ సీ ట్రేడ్ రూట్స్. సో సీ ట్రేడ్ రూట్స్ ని కొంచెం షార్ట్ అంటే తగ్గించడానికి ఈ ఆర్టిఫిషియల్ కెనాల్ అయితే ఎప్పుడు 1869లో బిల్డ్ చేశారనమాట. సో ఇప్పుడు క్లియర్ కదా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అండ్ Suez కెనాల్. సో దిస్ టూ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. సో మీరు జియోగ్రఫికల్ లొకేషన్ చూసుకోవాలి, మ్యాప్ పాయింటింగ్ చూసుకోవాలి. సో అన్ని రిలేటెడ్ థింగ్స్ చూసి పెట్టుకుంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ కెన్ అటెంప్ట్. సో నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ టాపిక్. సో ద టాపిక్ ఈస్ నథింగ్ బట్, సో వాట్ ఈస్ ఇట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో వీళ్ళు ఇద్దరు ఏం చేశారు, సైన్ ఏ న్యూ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ మెషిన్స్. సో వీళ్ళిద్దరు కలిసి ఎవరెవరు, ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఒక కొత్త కోఆపరేషన్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. సో అదేంటి చూద్దాం, దానికి రిలేటెడ్ థింగ్ అయితే ఒకసారి మనం చూసేద్దాం. సో ఈ అగ్రిమెంట్ టైటిల్ ఏంటి మరి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో అగ్రిమెంట్ కన్సర్నింగ్ జాయింట్ కాలిబ్రేషన్ అండ్ వాలిడేషన్ యాక్టివిటీస్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి కాలిబ్రేషన్ అండ్ వాలిడేషన్ యాక్టివిటీస్ అంటే ఏంటి, అందులో మళ్ళీ స్పేస్ రిలేటెడ్ థింగ్ అంటే ఏంటి. సో లెట్స్ సీ దట్. ఓకే. సో కాలిబ్రేషన్ ఈస్ నథింగ్ బట్ చెకింగ్ అండ్ కరెక్టింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు మనకి స్పేస్ రిలేటెడ్ థింగ్ ఉన్నాయి కదా, సో వీళ్ళిద్దరు కలిసి రిలేటెడ్ థింగ్స్ చెక్ చేయడం, కరెక్ట్ చేయడం, సో అట్లాంటివి చేయడం అనమాట. సో జాయింట్ కాలిబ్రేషన్ అండ్ వాలిడేషన్ క్యాంపెయిన్స్ అయితే వీళ్ళు చేస్తారు. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకేం చేస్తారు, ఎర్త్ అబ్జర్వేషన్ మెషిన్స్ ఉంటాయి కదా, వాటి మీద సైంటిఫిక్ స్టడీస్ అయితే చేస్తారు. ఎవరెవరు, ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ ఏంటి, ఇంప్రూవింగ్ అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ శాటిలైట్ డాటా. సో ఇవన్నీ చేయడానికి కొలాబరేట్ అయ్యి జాయింట్ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. సో ఎవరెవరు మరి, ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే. సో దాట్స్ గుడ్. మరి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి కదా, అంటే ఇంతకుముందు ఇంకేమన్నా రిలేషన్షిప్స్ ఉన్నాయా ఇస్రోకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చూసుకోవాలి కదా. సో దే ఆర్ నథింగ్ బట్ కోఆపరేషన్ బిట్వీన్ ఇస్రో అండ్ ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి, 1978లో స్టార్ట్ అయింది.
సో ఇన్ విచ్ ఇయర్ ఇట్ వాస్ స్టార్టెడ్ 1978. సో మరి పార్ట్నర్షిప్ ఎప్పుడు రిన్యూ చేసుకున్నాం? 2002లో రిన్యూ చేసుకున్నాం. సో దీస్ ఆర్ ది థింగ్స్ అబౌట్ వాట్ ద న్యూ అగ్రిమెంట్ బిట్వీన్ ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఒకసారి క్వశ్చన్ చూసేద్దామా? విచ్ టూ స్పేస్ ఏజెన్సీస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ కోఆపరేషన్ ఇన్ 2026? So that is clearly ISRO and European Space Agency. Simple. 3 current affairs finishes up. Next. So it is a pride moment for us. That is nothing but Krishna Nagar won 2 gold medals in 7th Senior National Para Badminton Championship. సో ఎక్కడ జరిగింది మరి? 2026లో హైదరాబాద్లో జరిగింది, మన హైదరాబాద్లో జరిగింది. సో అండ్ వాట్ ఈస్ దట్? 7th సీనియర్ నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో దాంట్లో ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి? 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మరి ఎవరికి వచ్చాయి? కృష్ణానగర్. సో క్లియర్ కదా ఇప్పుడు? సో ఇప్పుడు ఒకసారి దీనికి రిలేటెడ్ చూసుకుందాం ఒకసారి. సో కృష్ణానగర్ వన్ మెన్స్ సింగిల్. సో 2 గోల్డ్ మెడల్స్ అనుకున్నాం కదా, ఆ 2 గోల్డ్ మెడల్స్ ఏంటి? ఒకటేమో సింగిల్స్లో మెన్స్ సింగిల్స్లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? మిక్స్డ్ డబుల్స్లో ఇంకొక గోల్డ్ మెడల్ వచ్చింది. దట్ ఈస్ ఓకే. మరి ఇక్కడ SH6 అని కనిపిస్తుంది కదా. సో SH6 అంటే ఏంటి? సో మనకి ఇప్పుడు పారా ఒలింపిక్స్ అయినా పారా రిలేటెడ్ ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్ జరిగినప్పుడు ఎవరి కేటగిరీ వాళ్ళకి సపరేట్ అనేది ఉంటుందన్నమాట. సో అందులో ఇది తను ఎందులో విన్ అయ్యాడు? SH6. సో దట్ SH6 ఈజ్ నథింగ్ బట్ సో షార్ట్ హైట్ ఉంటారు కదా, సో వాళ్ళకి రిలేటెడ్ కేటగిరీ. సో దాంట్లో ఎన్ని గోల్డ్ మెడల్స్? హీ గాట్ 2 గోల్డ్ మెడల్స్ హీ హ్యాస్ సెక్యూర్డ్. ఓకే. సో క్వశ్చన్ చూసేద్దామా? Who won 2 gold medals at 7th Senior National Para Badminton Championship 2026? ఎవరు? కృష్ణానగర్. ఫినిష్డ్. సో ఈ కరెంట్ అఫైర్ కూడా మనం ఫినిష్ చేసేసుకున్నాం. లెట్స్ సీ నెక్స్ట్ థింగ్. So the next news is nothing but, so this is some kind of interesting thing for us. అంటే ఎప్పుడు మనం ఏం చేస్తాం? మన కంట్రీలో మన స్టేట్లో వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఊరికే చదువుకుంటూ ఉంటాం కదా. సో యాపిల్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ, గూగుల్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ హైదరాబాద్. సో అట్లాంటివి చదువుతూ ఉంటాం కదా. సో ఫర్ ఎ చేంజ్, సో ఇప్పుడు ఏంటి? మన రిలయన్స్ మన ఇండియన్ ఇండస్ట్రీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు కొంచెం చేంజ్ న్యూస్లో. సో ఇప్పుడు చూద్దాం అదేంటిదో. సో డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్డ్ దాట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మే ఇన్వెస్ట్ ఆర్ పార్ట్నర్ ఇన్ ఏ న్యూ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. సో అదేంటి మరి? సో ఈ రిఫైనరీ ఏం ప్రపోజ్ చేసింది? ఎక్కడ కడదాం అనుకుంటుంది అంటే బ్రాన్స్విల్లో. సో బ్రాన్స్విల్లో ఎంత మరి? కుడ్ ఇన్వాల్వ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అరౌండ్ $300 billion. సో $300 billion ఇన్వెస్ట్ చేస్తామని అనుకుంటుంది ఎవరు? రిలయన్స్ ఇండస్ట్రీస్. సో దానికి రిలేటెడ్ థింగ్ ఒకసారి చూద్దాం అనమాట. సో ద రిఫైనరీ విల్ బి డెవలప్డ్ ఎట్ ది పోర్ట్ ఆఫ్ బ్రాన్స్విల్ ఇన్ టెక్సాస్. సో ఎక్కడ? టెక్సాస్లో బ్రాన్స్విల్ పోర్ట్ దగ్గర ఈ రిఫైనరీ అయితే డెవలప్ చేద్దామని అనుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ది ఫస్ట్ న్యూ ఆయిల్ రిఫైనరీ బిల్డ్ ఇన్ యుఎస్ స్టేట్స్ ఇన్ నియర్లీ 50 years. సో 50 yearsలో దిస్ ఇస్ ద ఫస్ట్ న్యూ ఆయిల్ రిఫైనరీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. సో మరి ఈ ప్రాజెక్ట్ దేనికి రిలేటెడ్? ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? యుఎస్ ఎనర్జీ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి, నెక్స్ట్ స్ట్రెంగ్తెన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ మెయిన్లీ ఎంప్లాయ్మెంట్. అంతే కదా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఆబ్వియస్లీ జనరేట్ అవుతుంది కదా. సో దానికి రిలేటెడ్ థింగ్ అండ్ ఇంక్రీజ్ గ్లోబల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్. సో దిస్ ఈస్ ది థింగ్. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎగ్జామ్కి రిలేటెడ్? సో విచ్ ఇండియన్ కంపెనీ మే ఇన్వెస్ట్ ఇన్ ఏ న్యూ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఇన్ టెక్సాస్? సో ఏంటిది? రిలయన్స్ ఇండస్ట్రీస్. సింపుల్, ఫినిష్డ్. సో కరెంట్ అఫైర్స్ని ఇట్లనే ఏది ఇంపార్టెంటో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నుంచి అది కన్స్యూమ్ చేస్తే సరిపోతుంది. సో లెట్స్ సీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్, సో దీనికి రిలేటెడ్ ఏంటి? ఇదేంటి మరి? లెట్స్ సీ దిస్. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లీ DRDO. సో DRDO రిలేటెడ్ చూసుకుందాం. DRDO అండ్ ఇండియన్ నావీ. ఎవరెవరు? సో DRDO అండ్ ఇండియన్ నావీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ఫ్లైట్ రిలీజ్ ట్రయల్స్ ఆఫ్ ఇండిజినియస్ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. సో ఇదంతా ఏంటి మరి? అసలు ఏంటి? మాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్, క్లియర్గా చెప్తారా అంటే చలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, మన లాంగ్వేజ్లో
మనకి అర్థమయ్యే స్టూడెంట్ లాంగ్వేజ్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో సింపుల్గా. సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా పైన, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సీలో ఉన్న నావల్ షిప్స్ ఉంటాయి కదా, సో ఇది సి అనుకుందాం. సో సి అనుకుందాం, ఇక్కడ నావల్ షిప్స్ ఉంటాయి కదా. సో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నావల్ షిప్స్కి సప్లైని డ్రాప్ చేయడానికి యూజ్ అయ్యే ఏరియల్ డెలివరీ సిస్టమ్. సో అర్థమైంది కదా. సో ఇది ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ అంటే నథింగ్ బట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నావల్ షిప్స్కి సప్లైని డ్రాప్ చేసే యూజ్ అయ్యే ఏరియల్ డెలివరీ సిస్టమ్. సో ఇదేంటి మరి 150 kgs వరకు పేలోడ్ క్యారీ చేస్తుంది అనమాట. సో మరి ఇదెందుకు మ్యామ్, ఇదంతా ఎందుకు, ఇట్లా డైరెక్ట్ నార్మల్గా తీసుకెళ్ళొచ్చు కదా అంటే, సో మనకి ఇండియన్ నేవీలో ఎప్పుడెప్పుడైతే లాజిస్టిక్స్ యూజ్ అంటే ఎమర్జెన్సీ ఉన్నా, సో అట్లాంటి టైంలో ఫాస్ట్గా లాజిస్టిక్ ఎట్లా తీసుకెళ్తాం, సో ఈ క్యారియర్ ద్వారా తీసుకెళ్ళడానికి సో న్యూ థింగ్ అనేది వచ్చిందనమాట. సో అర్థమైంది కదా మనకి. సో అదేంటి, ఇండిజీనియస్ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ఏడీసీ 150. సో ఇది ఏ టైంలో మరి, February 21st అండ్ March 1st 2026. ఎక్కడ చేసిండ్రు ట్రయల్స్, కోస్ట్ ఆఫ్ గోవా. సో కోస్ట్ ఆఫ్ గోవా February 21st అండ్ March 1st మధ్యలో ట్రయల్స్ అయితే చేసిండ్రు. దేనికి రిలేటెడ్, ఇండిజీనియస్ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ఏడీసీ 150. ఏడీసీ 150 అంటే ఏంటి, ఏడీసీ 150 ఈజ్ నథింగ్ బట్ ఏడీసీ అంటే ఏంటి, ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. మరి 150 అంటే ఏంటి, సో చెప్పాలి, ఇంతకుముందు నేను చెప్పాను. సో 150 ఈజ్ నథింగ్ బట్ 150 kg వరకు పేలోడ్ని క్యారీ చేయగలదు. సో క్లియర్ అయిపోయింది కదా, అంతే. నెక్స్ట్ ఎవరన్నా అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు సే దిస్. సో ఒకసారి క్వశ్చన్ చూసాం, విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ది ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ఏడీసీ 150. సో వాట్ ఈస్ దట్, డిఆర్డిఓ. మరి ఏడీసీ అంటే ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. క్లియర్ కదా. లెట్స్ గో టు నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మరి ఇదేంటి, మరి ఒకసారి చూసేద్దాం. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. సో ఎవర్ రిలేటెడ్, ఉజ్బెకిస్తాన్ అండ్ న్యూట్రిఫై టుడే and Pharma Eurasia 2026 have formalized a structured Indo-CIS pharmaceutical and nutraceutical trade corridor. పెద్ద ఉంది కదా మేడం, చదువుకుంటూ వెళ్తున్నారు, ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అని డౌట్ వచ్చిందిగా. సో దట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ చదివాను హెడ్లైన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఓకే, డోంట్ పానిక్. సో ఇప్పుడు మనం సింపుల్గా డిస్కస్ చేసేస్తాం. సో ఏంటిదంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ రెండు కలిసి ఏం చేసినాయి, ఫార్మాసిటికల్ అండ్ న్యూట్రాసిటికల్ ట్రేడ్ కారిడార్ని అయితే లాంచ్ చేసేసాయి. సో ఏం చేసింది, ఫార్మాసిటికల్ అండ్ న్యూట్రాసిటికల్ ట్రేడ్ కారిడార్ని లాంచ్ చేసింది. సో న్యూట్రాసిటికల్ ట్రేడ్ కారిడార్ ఏంటి, ఇదంతా ఏంటి అని డౌట్ రావచ్చు. సో ఫస్ట్ అసలు మనకి ఇది ఇంపార్టెంట్ ఎందుకు, కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది, మనం ఎందుకు చదువుతున్నామంటే, సో ఉజ్బెకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉంటారు కదా, సో న్యూట్రిఫై టుడే అండ్ ఫార్మా యురేషియా 2026. సో వీళ్ళందరూ కలిసి కొలాబరేషన్లో ఈ కారిడార్ని ఎస్టాబ్లిష్ అయితే చేసేయాలి అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే, అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఫార్మాసిటికల్ అండ్ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రోడక్ట్స్ని సిఐఎస్ కంట్రీస్ అండ్ యూరేషియన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కారిడార్ హెల్ప్ చేస్తుంది. అర్థమైందా మీకు. ఇండియా ఉజ్బెకిస్తాన్ ఫస్ట్ వీటి మధ్యలో ఏమైంది, ఒక ట్రేడ్ కారిడార్ని లాంచ్ చేసింది. మరి ఈ ట్రేడ్ కారిడార్ ఎందుకు హెల్ప్ చేస్తుంది, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఏంటివి ఫార్మాసిటికల్ అండ్ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ని ఎక్కడికి, సిఐఎస్ కంట్రీస్ అండ్ యూరేషియన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కారిడార్ హెల్ప్ చేస్తుంది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మరి ఈ కరెంట్ అఫైర్స్లో ఉజ్బెకిస్తాన్ని గేట్వేగా పొజిషన్ చేసిండు అనమాట. అర్థమైందా, ఉజ్బెకిస్తాన్ని గేట్వేగా పొజిషన్ చేసిండు ఎవరు, ఇండో-సిఐఎస్ ఫార్మాసిటికల్ కారిడార్. మ్యామ్ అప్పటి నుంచి మీరు సిఐఎస్ అంటున్నారు, అసలు సిఐఎస్ అంటే ఏంటిది అని డౌట్ రావాలి కదా. సో ఒకసారి సిఐఎస్ అంటే ఏంటిదో చూద్దాం మనం. సో సిఐఎస్ ఇస్ నథింగ్ బట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. సో సిఐఎస్ అంటే ఏంటి, ఈ ఫార్మాసిటికల్ మార్కెట్స్కి రిలేటెడ్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్.
మరి ఏంటి ఫస్ట్ సిఐఎస్ అంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ చూసుకుందాం. మరి ఇదేంటి మరి అంటే గ్రూప్ ఆఫ్ 12 కంట్రీస్. ఓకే, ఈ సిఐఎస్లో 12 కంట్రీస్ ఉంటాయి. సో ఇదే బికెమ్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ ఎప్పుడు బ్రేకప్ ఆఫ్ సోవియట్ యూనియన్ 1991లో 12 కంట్రీస్ ఇండిపెండెంట్ అయ్యాయి కదా. ఈ 12 కంట్రీస్ గ్రూప్నే సిఐఎస్ అంటాం. దేంట్లో ఫార్మాసిటికల్ మార్కెట్లో. సో మరి దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటి ఫార్మాకి రిలేటెడ్ థింగ్ అంటే, సో ఈ కంట్రీస్ ఏం చేస్తాయంటే లార్జ్ ఫార్మాసిటికల్ మార్కెట్ని ఫామ్ చేస్తాయి. సో కాకపోతే ఏంటి మరి ఈచ్ కంట్రీకి డిఫరెంట్ రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది ఫస్ట్ మీకు సిఐఎస్ అంటే ఏంటిదో తెలిస్తే సరిపోతుంది. ఒకసారి ఆ 12 కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ రష్యా. సో రష్యా మనకి తెలిసిందే బిగ్గెస్ట్ ఫార్మా మార్కెట్. ఈ సిఐఎస్ ఉంది కదా, ఈ 12 కంట్రీస్లో ఇది బిగ్గెస్ట్ ఫార్మా మార్కెట్. అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఏంటి ఈస్టర్న్ యూరప్, నెక్స్ట్ కకాస్ రీజియన్ అండ్ సెంట్రల్ ఏషియా. సో దీంట్లో ఏమున్నాయి ఈస్టర్న్ యూరప్లో ఉక్రెయిన్, బెలారస్, మాల్దోవా ఉంది. సో ఇప్పుడు మనం యుక్రెయిన్, బెలారస్, మాల్దోవా గురించి చూసేసుకున్నాం. సో ఇవి ఎక్కడ ఈస్టర్న్ యూరోప్లో ఉంటాయి. సో ఈ 12 కంట్రీస్ సిఐఎస్లో ఫస్ట్ ఏంటి రష్యా, తర్వాత యుక్రెయిన్, బెలారస్, మాల్దోవా. సో ఈ కంట్రీస్ క్లోజర్ టు యూరోప్ అనమాట. నెక్స్ట్ కకాసస్ రీజియన్లో ఏంటి ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియా. నెక్స్ట్ సెంట్రల్ ఏషియాలో కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్ అండ్ తుర్కమెస్తాన్. సో ఇవంతా డీప్గా అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు నో అంటే నాలెడ్జ్ పర్పస్లో తెలుసుకోండి. బట్ మీకు ఒక ఐడియా అయితే రావాలి కదా సిఐఎస్ అంటే ఏంటి వాటి గురించి. సో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ దిస్. సో ఇప్పుడు క్లియర్ కదా. సో మనం ఇప్పుడు అసలు ఏ కరెంట్ అఫైర్ గురించి చదువుకుంటున్నాం. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ కలిసి ఏం చేసింది ఫార్మాసిటికల్ అండ్ న్యూట్రాసిటికల్ ట్రేడ్ కారిడార్ని అయితే లాంచ్ చేసింది. సో మరి ఈ ట్రేడ్ కారిడార్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫార్మాసిటికల్, న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ని ఈ సిఐఎస్ కంట్రీస్ ఉన్నాయి కదా వీటికి యూరేషియన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కారిడార్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆర్ యూ క్లియర్ నో? లెట్స్ సీ ది క్వశ్చన్. సో విచ్ కంట్రీ ఈస్ పొజిషన్డ్ యాజ్ ది గేట్వే ఫర్ ఇండో సిఐఎస్ ఫార్మాసిటికల్ కారిడార్? ఎవరు? ఉజ్బెకిస్తాన్. సింపుల్, క్లియర్, ఫినిష్డ్. నెక్స్ట్. సో నెక్స్ట్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్రో ఏం చేసింది సైన్డ్ అండ్ ఎంఓయు విత్ హోమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్. సో ఇస్రో ఎయిమ్స్ తోటి మెమరాండం అనేది సైన్ చేసింది. సో దేనికి రిలేటెడ్ టు ప్రమోట్ జాయింట్ రీసెర్చ్ ఇన్ స్పేస్ మెడిసిన్. సో స్పేస్ మెడిసిన్లో రీసెర్చ్ అనేది చేయడానికి, ప్రమోట్ చేయడానికి సో ఇస్రో అనేది ఎయిమ్స్ తోటి ఎంఓయు అయితే సైన్ చేసింది. ఓకే. అండ్ సో డెఫినెట్లీ ఒక ఎయిమ్స్తోని సైన్ చేసిందంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్ హెల్త్, పర్ఫార్మెన్స్, సేఫ్టీ. స్పేస్ మిషన్స్ టైంలో వాళ్ళకి లైక్ లాంగ్ డ్యూరేషన్ టైంలో ఏంటి వాళ్ళ హెల్త్. సో అట్లాంటి రిలేటెడ్ థింగ్స్ గురించి ఉంటుంది కదా. సో అట్లాంటి వాటి గురించి ఎంఓయు అయితే సైన్ చేసింది. సో నీడ్ ఫర్ కొలాబరేషన్ ఎందుకు కొలాబరేట్ అయింది అంటే సో ఒకటి ఫ్యూచర్ మిషన్స్ సచ్ యాజ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అండ్ పొటెన్షియల్ క్రూడ్ మిషన్స్ టు ది మూన్ విల్ ఎక్స్పోజ్ ఆస్ట్రోనాట్స్ టు. సో మనకి ఫ్యూచర్ మిషన్స్ అయితే ఉన్నాయి కదా వాటిలో ఈ ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తుంది దేనికి మైక్రోగ్రావిటీ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ స్పేస్ ఎన్విరాన్మెంట్. సో కంప్లీట్లీ ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ థింగ్ అనమాట. సో అందుకే ఎంఓయు అయితే సైన్ చేసింది. సో మరి ఒకసారి క్వశ్చన్ చూద్దామా. విచ్ ఆర్గనైజేషన్ సైన్ అండ్ ఎంఓయు విత్ ఎయిమ్స్. సో ఎయిమ్స్ తోటి ఏ ఆర్గనైజేషన్ సైన్ చేసింది ఫర్ కోఆపరేషన్ ఇన్ స్పేస్ మెడిసిన్ అండ్ రీసెర్చ్. సో ఎవరు? ఇస్రో. ఓకే చలో లెట్స్ సి నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటి మరి ఇంతకుముందు ఏంటి మనం ఒక కొన్ని డేస్ బ్యాక్ ఏం చూసాం స్పీకర్ని ఏంటి ఇంపీచ్ చేయడానికి లైక్ అపోజిషన్ పార్టీ వాళ్ళు అలిగేషన్స్ అయితే పెట్టారని చూసాం కదా. సో ఇన్ ది సేమ్ వే ద అపోజిషన్ ఈస్ ప్లానింగ్ టు మూవ్ అన్ ఇంపీచ్మెంట్ మోషన్ అగేన్స్ట్ హూమ్ జ్ఞానేష్ కుమార్. సో హూ ఈస్ హీ? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ దీనికి రిలేటెడ్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంటి లైక్ ఎలా ఉంటుంది అదైతే చూద్దాం. సో ఏంటి మరి ద రిమూవల్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏ ఆర్టికల్ కింద ఈజ్ గవర్న్డ్ అండర్ ఆర్టికల్ 324 క్లాస్ 5. సో 324 క్లాస్
5 ఆర్టికల్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి కీ ప్రొవిజన్స్ చూడాలి కదా. సో ఇట్ కెన్ బి రిమూవ్డ్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్. సో సుప్రీం కోర్ట్ జడ్జ్ని ఎలా తీసేస్తారో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సేమ్ వేలో తీసేస్తారనమాట. సో మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా తీసేస్తారు? రిమూవ్ ఓన్లీ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. ఆర్టికల్ అయితే 324 క్లాస్ 5 అండ్ రిమూవల్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ మేనర్ యాజ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్ రిమూవల్ ప్రాసెస్. అండ్ అదర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అయితే ఓన్లీ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్తోనే తీసేస్తారు. సో క్లియర్ కదా, దట్ ఈస్ ది థింగ్. సో నౌ హూ ఈస్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అగేన్స్ట్ హూమ్ ది అపోజిషన్ plans to move the impeachment motion? So evaru Ganesh Kumar. Chalo, finished this. Let's see the next. So fine, new observations show that double asteroid redirection test. So what is that? Double asteroid redirection test conducted by NASA in 2022 slightly changed the orbit of asteroid system. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ అని మీరు అడగొచ్చు. లెట్స్ సీ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. సో సింపుల్ లాంగ్వేజెస్లో చూద్దాం. సో సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా నాసా కండక్ట్ చేసిన ఈ డార్ట్ మిషన్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అనేది ఉంది కదా. సో దాని మీద న్యూ అబ్జర్వేషన్స్ అయితే వచ్చాయి. సో మరి ఆ న్యూ అబ్జర్వేషన్స్ ఏంటిది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డార్ట్ మిషన్ అంటే ఏంటి? సో ఇది వరల్డ్లో ఫస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో దిస్ ఈస్ ది ఫస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటి మరి, ఫ్యూచర్లో ఇప్పుడు మన ఎర్త్ ఉంటుంది కదా, సపోజ్ ఇది ఎర్త్ అనుకుందాం. సో ఎర్త్కి ఆస్ట్రాయిడ్ డేంజర్ వస్తాయి. సపోజ్ ఇక్కడ నుంచి ఆస్ట్రాయిడ్ వచ్చింది అనుకోండి. సో ఆస్ట్రాయిడ్ డేంజర్ వస్తే దాన్ని డైరెక్షన్ని చేంజ్ చేయగలమా లేదా అని టెస్ట్ చేశారు. సో క్లియర్ కదా. సో మరి ఇది ఎప్పుడు 2022 సెప్టెంబర్లో నాసా స్పేస్ క్రాఫ్ట్ అయితే 2022 సెప్టెంబర్లో ఏం జరిగిందంటే, ఈ డైమార్ఫోస్ అనే ఆస్ట్రాయిడ్ ఉంటుంది కదా, సో నాసా స్పేస్ క్రాఫ్ట్ ఇంటెన్షనల్గా కొలైడ్ అయింది అంటే దానికి గుద్దుకుందనమాట. సో ఈ డైమార్ఫోస్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ఈ డైమార్ఫోస్ అంటే ఏంటి మరి, డైమోస్ అనే పెద్ద ఆస్ట్రాయిడ్. సో ఫస్ట్ ఇది డైమోస్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుందాం. ఇది డైమార్ఫోస్ ఏంటి, మూన్. అంటే ఈ డైమోస్కి ఈ డైమార్ఫోస్ ఒక మూన్ లెక్క అనమాట. సో పెద్ద ఆస్ట్రాయిడ్కి చిన్న మూన్ లాగా ఉంటుంది. సో ఇదేమైంది, ఈ డైమార్ఫోస్కి నాసా ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇంటెన్షనల్గా కొలైడ్ అయింది. సో ఈ కొలిజన్ తర్వాత ఏమైంది, సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారంటే ఆస్ట్రాయిడ్ ఆర్బిట్ అనేది స్లైట్గా చేంజ్ అయింది. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. సో నాసా స్పేస్ క్రాఫ్ట్ డైమార్ఫోస్ తోని కొలైడ్ అయినాక దీని కొలిజన్ తర్వాత ఆర్బిట్ అనేది స్లైట్గా చేంజ్ అయింది. దేని ఆర్బిట్, ఆస్ట్రాయిడ్ ఆర్బిట్ అనేది స్లైట్గా చేంజ్ అయింది. సో ఈ ఇంపాక్ట్ వల్ల ఏమైంది, 35.3 మిలియన్ పౌండ్స్ డెబ్రీస్ రిలీజ్ అయినాయి. సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ 35.3 మిలియన్ పౌండ్స్ డెబ్రీస్ అనేది రిలీజ్ అయింది. సో నియర్లీ 30,000 టైమ్స్ ది మాస్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్. సో మరి ఈ డెబ్రీస్ అంటే ఏంటి, ఈ డెబ్రీస్ వల్ల ఏంటి, అడిషనల్ మూమెంటమ్, సో తర్వాత ఇంపాక్ట్ అనేది పడుతుంది కదా. సో తర్వాత ఏమైంది, ఈ కొలిజన్ వల్ల ఆర్బిటల్ పీరియడ్ అరౌండ్ సన్ అనేది అరౌండ్ 0.15 సెకండ్స్ షార్ట్ అయింది, తగ్గిందనమాట. సో ఈ కొలిజన్ వల్ల ఏమైంది, 0.15 సెకండ్స్ ఆర్బిటాల్ పీరియడ్ అరౌండ్ సన్ అనేది తగ్గింది. సో కంప్లీట్గా దీనికి రిలేటెడ్ స్టడీ అనమాట. సో కొత్త అబ్జర్వేషన్స్ వచ్చినాయని చెప్తున్నారు. సో విచ్ నాసా మిషన్ ఇంటెన్షనల్లీ కొలైడెడ్ విత్ అన్ ఆస్ట్రాయిడ్ టు టెస్ట్ ప్లానెటరీ డిఫెన్స్ టెక్నాలజీ. సో ఇంటెన్షనల్గా కొలైడ్ అవ్వడం అంటే ఏంటి, మనం టెస్ట్ చేయడానికే కదా ఇంటెన్షనల్గా కొలైడ్ అయింది. సో అది ఎవరు, ఏ మెషిన్ అని అడుగుతున్నారు. సో డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డాట్. సో మీకు సీన్ మొత్తం అర్థమైంది కదా. సో ఇట్లాంటివి టెస్ట్ చేయడానికి ఒక మిషన్ అనేది పెట్టిల్లు. ఆ మిషన్ నేమే
double asteroid redirection test. So I think clear అయిపోయింది. నెక్స్ట్ లెట్స్ see. సో 12th మార్చ్ కరెంట్ అఫైర్స్ అయితే ఫినిష్ అయ్యాయి. అండ్ సో మీరు లైక్ ఇంకా కంప్లీట్ రిలేటెడ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి మనకి, గ్రూప్స్ రిలేటెడ్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ ఆర్ యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూషన్. లైక్ థర్డ్ ఫ్లోర్ గ్రీన్ స్క్వేర్ ప్లాజా దగ్గర ఉంటుంది. సో హనంకొండలో యూ కెన్ విజిట్ ఇట్, ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. థ్యాంక్ యూ. Thank you for finishing the current affairs of March 12th. And let's see in the next class, okay?